హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్ రిజెక్ట్స్ పి లైక్లో మిగిలిన ఇంకొన్ని ఎక్స్ప్రెషన్స్ గురించి ఆపరేటర్స్ గురించి తెలుసుకుందామండి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనకు వచ్చేటువంటి ఈ క్యారెక్టర్స్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్యారెక్టర్స్ గురించి మిగిలిన వాటి గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ది వచ్చేసరికి /s అనమాట. /s అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే స్పేస్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుందండి. మనము ఏంటంటే ఇఫ్ స్పేస్ క్యారెక్టర్ ఎన్కౌంటర్స్ అట్లీస్ట్ వన్స్ దట్ కాలమ్ ఈజ్ కన్సిడర్డ్. అంటే ఏదైనా కాలం మీద మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఇలా ఫ్రేమ్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేసరికి నేను ఈఎంపీ టేబుల్లో నేమ్ కాలం మీద ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫ్రేమ్ చేస్తే ఆ నేమ్ అనే కాలం వాల్యూస్లో ఎక్కడైనా సరే ఒకటైనా అంతకంటే ఎక్కువ స్పేస్ క్యారెక్టర్స్ అనేవి వస్తే ఆ స్పేస్ క్యారెక్టర్స్ వస్తే అప్పుడు ఆ కాలం అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. ఈ /s అనేది ఒక స్పేస్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. మనం కాలం వాల్యూస్లో వేటికైనా స్పేస్ ఉందా అని తెలుసుకునేదానికి ఇలాంటి ఎక్స్ప్రెషన్ని వాడతామన్నమాట. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ దానికి. ఆ తర్వాత వచ్చేసరికి /S అనేది /sకి ఆపోజిట్. ఎక్కడైతే మనకి నాన్ స్పేస్ క్యారెక్టర్ ఎన్కౌంటర్ అయిందో ఆ కాలం అనేది కన్సిడరేషన్లోకి తీసుకోబడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రిజెక్ట్స్ పి లైక్ నేమ్ /S. ఈ నేమ్ అనే కాలంలో నాన్ స్పేస్డ్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే గనక ఆ కాలం కన్సిడర్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ చూడంగానే ఎస్ అనేది నాన్ స్పేస్డ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈ రో అని సెలెక్ట్ అయిపోతుంది ఈ కాలం కింద. ఇందులో కూడా నాన్ స్పేస్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, స్పేస్డ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. కానీ నాన్ స్పేస్డ్ క్యారెక్టర్స్ మనం వెతుకుతున్నాం కాబట్టి నాన్ స్పేస్డ్ క్యారెక్టర్ ఫస్ట్లోనే ఉంది కాబట్టి ఇది కూడా కన్సిడర్ అవుతుంది, అలాగే ఇది కూడా కన్సిడర్ అవుతుంది. ఇవన్నీ కూడా నాన్ స్పేస్డ్ క్యారెక్టర్సే. ఇది ఒక్కటి స్పేస్డ్ క్యారెక్టర్. ఉత్తి స్పేస్డ్ క్యారెక్టర్ ఉన్నటువంటి కాలం సెలెక్ట్ అవ్వాలి అనేదానికి ఇది పెట్టుకుంటే మనకి ఈ సారిక సతీష్ ఒకటి సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే స్పేస్ క్యారెక్టర్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ దీనిలో కూడా స్పేస్ క్యారెక్టర్ ఉంది కాబట్టి హారిక శ్యామ్ అనే సెలెక్ట్ అవుతాయి. ఈ రెండు సెలెక్ట్ కావన్నమాట. అదే నాన్ స్పేస్డ్ క్యారెక్టర్ అంటే అన్నిట్లోనూ నాన్ స్పేస్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రోజు మనకి సెలెక్ట్ అయ్యి కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రిజెక్ట్స్ పి లైక్ నేమ్లో వచ్చేసరికి ఇక్కడ నేమ్ రాశానంటే నేను ఎస్తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఉండుండొచ్చు A to Zలో. దాని తర్వాత స్పేస్ క్యారెక్టర్ ఉండాలి. ఆ తర్వాత A to Zలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఉండుండొచ్చు అని ఇచ్చాను. ఎస్తో స్టార్ట్ అవ్వాలంటే మనకి ఏమేమి ఉన్నాయి, ఇదొకటి ఉంది. ఆ తర్వాత నేనేమన్నాను, దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా వచ్చి ఉండొచ్చు. దీనిలో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినాయి, దీనిలో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్సే వచ్చినాయి. ఆ తర్వాత ఏమన్నాను, ఆ క్యారెక్టర్స్ తర్వాత నాకు స్పేస్ అనే క్యారెక్టర్ ఉండాలి అన్నాను. ఇక్కడ ఇన్ని క్యారెక్టర్స్ తర్వాత మనకి స్పేస్ అనేది ఎన్కౌంటర్ అయింది. స్పేస్ ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నేనేమన్నాను, ఇంకా కొన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలి, ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలి అన్నాను. ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఈ వాల్యూ అయితే కరెక్ట్గా సెట్ అయింది, చూసారా. అండ్ ఇంకొకటి వచ్చేసరికి సతీష్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఉన్న తర్వాత కూడా ఎటువంటి స్పేసు రాలేదు కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వదు. ఆ తర్వాత ఎస్ స్టార్టింగ్ క్యారెక్టర్ ఎస్ ఉండాలి, ఆ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఉండాలి అని ఉంది. కానీ దాని తర్వాత ఫాలోవుడ్ బై స్పేస్ క్యారెక్టర్ అనేది లేదు కాబట్టి ఈ రెండు సెలెక్ట్ అవ్వవు. ఇదొక్క రో మాత్రమే మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి సెలెక్ట్ అయి వస్తుందండి. ఇప్పుడు ఇవి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇదిగోండి, నేను టేబుల్ క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను పీయూష్తో సహా. ఇప్పుడు వచ్చేసరికి స్పేస్ క్యారెక్టర్ది చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ అండి ఇది.
EMP where regex p like of name, comma, స్పేస్ క్యారెక్టర్. చూడండి ఈ రెండిట్లోనే కదా స్పేస్ ఉంది. సారిక సతీష్ అండ్ హారిక శామ్లో ఆ రెండు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు నాన్ స్పేస్ క్యారెక్టర్ది రాద్దాము. అన్నీ వస్తాయి అన్నమాట. అన్నిట్లోనూ నాన్ స్పేస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి చూసారా మొత్తం టేబుల్ ప్రింట్ అయిపోయింది. అన్నిట్లోనూ నాన్ స్పేస్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి. అండ్ ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఆ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాము. ఇప్పుడు A to Zలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 0 ఆర్ అంతకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత స్పేస్ ఉండాలి. స్పేస్ ఉన్న తర్వాత మళ్ళీ A to Zలో 0 కంటే జీరో కానీ అంతకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఉండొచ్చు. ఓకే, ఎస్తో స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం కదా మనం. చూసారా స్పేస్. ఓకే, క్యాప్స్ ఎస్. చూసారా సారిక ఎస్తో స్టార్ట్ అయింది, మధ్యలో స్పేస్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికండి /d. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే డిజిటెడ్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. వెన్ డిజిటెడ్ క్యారెక్టర్ ఎన్కౌంటర్స్ దట్ కాలమ్ ఈస్ కన్సిడర్డ్. ఎప్పుడైతే కాలం వాల్యూలో డిజిటెడ్ క్యారెక్టర్ అనేది ఎన్కౌంటర్ అయ్యింది అని అంటే ఆ కాలం అనేది మనకి కన్సిడర్ చేయబడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లైక్ నేమ్ /d. అంటే నేమ్ అనేటువంటి కాలం వాల్యూస్లో డిజిటెడ్ క్యారెక్టర్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ కాలం అనేది కన్సిడర్ చేయబడుతుంది. ఇక్కడ సారిక సతీష్లో ఎటువంటి డిజిటెడ్ క్యారెక్టర్స్ లేవు, దీనిలో కూడా లేవు. కానీ SAM 23లో డిజిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. డిజిటల్ క్యారెక్టర్ ఉన్న వెంటనే ఈ కాలం అనేది మనకి సెలెక్ట్ అయిపోతుంది. ఈ ఒక్క రో అనేది ఈ క్వరీకి మనకి రిజల్ట్గా వస్తుంది అన్నమాట. అలాగే దీనికి ఆపోజిట్లో ఉన్నది /D. క్యాపిటల్ డి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నాన్ డిజిటెడ్ క్యారెక్టర్. నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా డిజిట్స్ కాకుండా ఏ క్యారెక్టర్ అయినా అయి ఉండొచ్చు. డిజిట్స్ కాకుండా ఏ క్యారెక్టర్ అయినా అయి ఉండొచ్చు అంటే ABCDలు అయి ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. అది ఎన్కౌంటర్ అయితే, నాన్ డిజిటెడ్ క్యారెక్టర్ ఏదైనా ఎన్కౌంటర్ అయితే గనక అప్పుడు ఆ కాలం అనేది కన్సిడర్ చేయబడుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ నాన్ డిజిటెడ్ క్యారెక్టర్ ఎస్ అనేది నాన్ డిజిటెడ్ క్యారెక్టరే. ఫస్ట్ క్యారెక్టర్ నాన్ డిజిటెడ్ వచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ అవుతుంది. సెకండ్ది కూడా నాన్ డిజిటెడే వచ్చింది, ఫస్ట్ క్యారెక్టరే కాబట్టి ఇది కూడా సెలెక్ట్ అవుతుంది. థర్డ్ది కూడా నాన్ డిజిటెడ్ క్యారెక్టరే ఫస్ట్ క్యారెక్టర్గా వచ్చేసింది కాబట్టి ఇది కూడా సెలెక్ట్ అవుతుంది. తర్వాత శామ్లో వచ్చేసరికి డిజిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ మనం ఏమన్నాము, నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్ ఉంటే తీసేసుకో అన్నాం. ఇందులో నాన్ డిజిటెడ్ క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టరే ఉంది కాబట్టి మిగిలినవి ఏమీ చూడకుండా ఇది నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్కి సెలెక్ట్ చేయబడుతుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఇంకో క్వరీ చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP regex p లైక్ నేమ్, /d. ఇది వచ్చేసరికి $సింబల్. అంటే దీనికి ఏంటి అర్థము, మనం చెప్పుకున్నాం $సింబల్కి ఏంటని అర్థం. ఎండ్స్ విత్, దీని ముందు ఏదైతే మనం ప్యాటర్న్ రాస్తామో ఆ ప్యాటర్న్ కాలం వాల్యూస్లో ఎండింగ్లో ఉండాలి అని అర్థం అన్నమాట. మీకు గుర్తు లేకపోతే గుర్తు చేస్తాను. ఓకే, ఇప్పుడు అలా రాస్తే ఏంటి అర్థం, ఎండింగ్లో డిజిటెడ్ క్యారెక్టర్ ఉండాలి నాకు అని అర్థం అనమాట. ఈ సారిక సతీష్లోనూ డిజిటెడ్ క్యారెక్టర్ లేదు, కానీ SAM 23లో లాస్ట్ క్యారెక్టర్ డిజిటెడ్ క్యారెక్టరే ఉంది 3 అని చెప్పి. కాబట్టి ఈ రో అనేది మనకి ఈ క్వరీకి సెలెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు ఇది ఇక్కడ చూస్తే కనుక ఈ నాన్ డిజిటెడ్ క్యారెక్టర్ అనేదాన్ని మనం ఇంకొకలాగా కూడా రాసుకోవచ్చు. ఒక ప్యాటర్న్ ఇలా రాసినా సరే మనకి నాన్ డిజిటెడ్ క్యారెక్టర్ అనే అర్థమవుతుందండి. మీకు అనిపిస్తుంది ఇలా మనము
స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి క్యాప్ సింబల్ పెట్టి 0 to 9 అని రాసాము అంటే ఇది 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 దీని డినోషను ఒకేలాగా అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. ఇలా సిమిలర్ కైండ్ ఆఫ్ వచ్చేవి కొన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు. అంటే 2 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. అలాంటివి కొన్ని సినారియోస్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఇది గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఈ డిజిట్స్ వరకు మనము ఎగ్జిక్యూషన్ అనేది చూద్దామండి. ఇప్పుడు వచ్చేసరికి డిజిటెడ్ క్యారెక్టర్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి టేబుల్ని సెలెక్ట్ చేద్దాము, చూడటానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాద్దాము. నేమ్లో డిజిటెడ్ క్యారెక్టర్స్ /t అంటే డిజిటెడ్ క్యారెక్టర్స్ ఒకటైనా ఉంటే మనకి ఆ రో అనేది సెలెక్ట్ అయిపోతుంది ఆ కాలం తరపున, నేమ్ కాలం తరపున. చూడండి, SAM 23లో మాత్రమే మనకి డిజిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే వచ్చాయి. ఒకవేళ ఇందులో ఐడి పెడితే అన్నీ వస్తాయి. చూడండి, అన్ని రోస్ చూడండి, అన్ని రోస్ వచ్చినాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా డిజిట్సే కాబట్టి. అండ్ నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్ని చూద్దామండి. దీనికి నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్ చూద్దాము. నో రోస్ సెలెక్టెడ్ అని వస్తుంది చూడండి. ఇదిగో నో రోస్ సెలెక్టెడ్ అంటే నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నవి ఏవి కూడా ఈ కాలంలో వాల్యూస్లో లేవు అనే అర్థం అనమాట. సెలెక్ట్ చేయడానికి ఏమీ లేవు అని అర్థం. అదే ఒకవేళ నేమ్ ఇస్తే కనుక ఇందులోనే నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మన టేబుల్ మొత్తం కూడా వస్తుంది చూడండి. అన్నిట్లోనూ నాన్ డిజిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని వాల్యూస్ సెలెక్ట్ అయ్యి వాటి తరపున రోస్ కూడా సెలెక్ట్ అయ్యి వచ్చాయన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఎండింగ్ లాస్ట్ డిజిట్ ఉండాలన్నమాట మనకి. అంటే లాస్ట్లో వాల్యూస్లో డిజిటెడ్ క్యారెక్టర్ ఉండాలి. అలా ఉన్నది SAM 23 ఒక్కటే కదా, లాస్ట్లో డిజిటెడ్ క్యారెక్టర్ ఉంది, అదొక్కటే వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ డాట్ అండి. దీన్ని పీరియడ్ క్యారెక్టర్ అంటారు. రిప్రజెంట్స్ ఎనీ వన్ క్యారెక్టర్. ఏదైనా అంటే ఇక్కడ ఈ డాట్ పెట్టామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఆ ప్లేస్లో ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, కానీ ఒక క్యారెక్టర్ ఉండాలి అని అర్థం అనమాట. అది స్పెషల్ క్యారెక్టర్ అయినా డిజిట్స్ అయినా ఏ క్యారెక్టర్ అయినా అయి ఉండొచ్చు, ఒక క్యారెక్టర్ ఉండాలి అని రిప్రజెంట్ చేసేదానికి మనం డాట్ అనేది వాడతాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ రిజెక్ట్స్ P లైక్ నేమ్లో ఏంటి, స్టార్టింగ్ విత్ 1 క్యారెక్టర్ ఫాలోవుడ్ బై A. అంటే ఒక క్యారెక్టర్ ఉండాలి, ఆ క్యారెక్టర్ తర్వాత ఏ ఫాలో అయ్యి ఉండాలి అని అర్థం అనమాట. అంటే స్టార్టింగ్లో ఒక క్యారెక్టర్ ఉండాలి, దాని తర్వాత వెంటనే ఏ అనేది ఉండాలి. ఇక్కడ అన్నీ అట్లాగే ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి లేనివి పీయూష్ అనేది తీసుకోవచ్చు. పీయూష్ అనేది ఉందనుకోండి, పీయూష్ అనేది ఒకటి ఉంది అనమాట. మనకి పీయూష్ అనేది ఒకటి ఉంది, ఇది సెలెక్ట్ అవ్వదు మనం అలా రాస్తే. స్టార్టింగ్ విత్ ఎనీ క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్తో స్టార్ట్ అయింది, కానీ నెక్స్ట్ ఫాలోవుడ్ బై ఏ అనేది లేదు, ఈ ఉంది కాబట్టి ఈ రో అనేది ఒకటి సెలెక్ట్ అవ్వదు మనకు వరకు. ఇవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి అన్నమాట. స్టార్టింగ్ విత్ ఎనీ క్యారెక్టర్ ఫాలోవుడ్ బై ఏ. కాబట్టి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఈ 4 రోస్ సెలెక్ట్ అవుతాయి. ఈ పీయూష్ అనేటువంటి రో సెలెక్ట్ కాదనమాట. ఓకే, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇప్పుడు వచ్చేసరికి ఎనీ క్యారెక్టర్ స్టార్ట్స్ విత్ ఎనీ వన్ క్యారెక్టర్ దెన్ ఫాలోడ్ బై ఏ అనుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసరికి టేబుల్ సెలెక్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మారుద్దాము. స్టార్ట్స్ విత్ అంటే క్యాప్ ఎనీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్తో అయినా స్టార్ట్ అవ్వచ్చు. దాని తర్వాత ఏ అని ఉండాలి, అంటే ఫాలోవుడ్ బై ఫాలోయింగ్ క్యారెక్టర్ ఉండాలి, ఏ ఉండాలి. ఓకే, చూడండి, ఇందులో వచ్చేసరికి పీయూష్ ఒక్కటే ఏతో ఫాలో అయ్యలేదన్నమాట. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ అండ్ సెకండ్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏ లేదు కాబట్టి పీయూష్ ఒక్కటి సెలెక్ట్ అవ్వలేదు. మిగిలినవన్నిటిలోనూ సెకండ్ క్యారెక్టర్ ఏ ఉంది కాబట్టి
అవన్నీ కూడా సెలెక్ట్ అయ్యి వచ్చాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూ లైన్ క్యారెక్టర్ అండి. న్యూ లైన్ క్యారెక్టర్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తామంటే CHR(10) అని రిప్రజెంట్ చేస్తామండి. మనము టేబుల్లో న్యూ లైన్ క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేయాలి కదా, అసలు మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్తో సెలెక్ట్ చేసి చూడాలి అంటే ఫస్ట్ దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్ ఆఫ్, నేను హలో తర్వాత న్యూ లైన్ క్యారెక్టర్ రావాలనుకున్నా అంటే హలో దాని కింద హలో తర్వాత దాని కింద వరల్డ్ అని రావాలన్నమాట. అంటే నేను ఇప్పుడు ఇలా ఇన్సర్ట్ చేశాను అనుకోండి, టేబుల్లో ఇలా ఇన్సర్ట్ అవుతుందన్నమాట ఆ కాలం వాల్యూకి హలో. ఇలా పైప్ సింబల్ అంటే ఏంటి, కన్కేట్ ఆపరేటర్ అనమాట. పైప్ సింబల్ అంటే కన్కేట్ ఆపరేటర్. పైప్ సింబల్ CHR(10) పైప్ సింబల్ వరల్డ్ ఇలా ఇస్తే కనుక మనకి ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇన్సర్ట్ అయిపోతుంది ఎలా, హలో వరల్డ్ 5 ఇలా మనకి ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. మనకి అలా ఇన్సర్ట్ అయిపోయిన దాన్ని మనం మళ్ళీ చూడాలి కదా, మన రెగ్యులర్ రిజెక్ట్స్ లైక్లో మళ్ళీ ఆ ప్యాటర్న్ని చూడాలి కదా. అలా చూడాలి అని అంటే మళ్ళీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో కూడా ఇలాగే ఇవ్వాలండి. ఫస్ట్ అసలు దేనిలో అయితే న్యూ లైన్ క్యారెక్టర్ ఉందో ఆ కాలంని సెలెక్ట్ చేసి చూపించు అని చెప్పేదానికి ఇదిగో ఇలా రాయాలండి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ రిజెక్ట్స్ లైక్ నేమ్ CHR(10) ఇలా ఇస్తే కనుక, అంటే దీనికి కోడ్స్ ఉండకూడదు చూడండి. మీరు మళ్ళీ కోడ్స్ ఉన్నాయనుకోండి దీన్ని స్ట్రింగ్ లాగ్ కన్సిడర్ చేస్తుంది. కాబట్టి కోడ్స్ ఇవ్వకుండా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పొజిషన్లో CHR(10) అని ఇచ్చేయండి. అలా ఇచ్చేస్తే నేమ్ వాల్యూస్లో దేనిలో అయితే న్యూ లైన్ క్యారెక్టర్ని అది ఎన్కౌంటర్ చేస్తుందో ఆ కాలంని కన్సిడర్ చేసుకొని దాని కింద ఉన్నటువంటి రోని మనకు సెలెక్ట్ చేసి చూపిస్తుంది. ఇందులో న్యూ లైన్ క్యారెక్టర్ ఉందా, ఎక్కడా కూడా లేదు. ఇందులో న్యూ లైన్ క్యారెక్టర్స్ ఉన్నాయా, ఎక్కడా కూడా లేదు. ఇందులో కూడా న్యూ లైన్ క్యారెక్టర్స్ లేవు, ఇలా ఇందులో కూడా లేవు. కానీ హలో వరల్డ్లో మటుకి ఒక న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేయబడి, ఈ కాలం వాల్యూ కన్సిడర్ చేయబడి ఈ రో అనేది మనకి సెలెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. దీన్నే ఇంకొకలాగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే నాకు మధ్యలో మాత్రమే న్యూ లైన్ క్యారెక్టర్ ఉండాలి, లాస్ట్లో న్యూ లైన్ క్యారెక్టర్ అలా ఉండకూడదు, ఏదైనా పేరులో నాకు మధ్యలో మాత్రమే న్యూ లైన్ క్యారెక్టర్ ఉండాలి అని చెప్పేదానికి ఈ క్వరీ సరిపోతుంది. చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, దాని తర్వాత నాకు న్యూ లైన్ క్యారెక్టర్ ఉండాలి, దాని తర్వాత కూడా మళ్ళీ నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఖచ్చితంగా ఉండాలి అంటే స్టార్ కంటే ప్లస్ పెట్టుకుంటే నయం. అంటే ఒక క్యారెక్టర్ కానీ అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ కానీ ఉండొచ్చు అనమాట. ఒక క్యారెక్టర్ కానీ అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి, మధ్యలో ఇది ఉండాలి, మధ్యలో న్యూ లైన్ ఉండాలి, దాని తర్వాత ఒక క్యారెక్టర్ కానీ అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ కానీ ఉండాలన్నమాట. ఇలా చెప్తే ఇక్కడ ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటుంది అంటే మధ్యలో మాత్రమే నాకు న్యూ లైన్ రావాలి అన్న సందర్భంలో ఇలాంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని వాడతామన్నమాట. ఓకే, మర్చిపోయాను, దీని ఎగ్జిక్యూషన్ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు వచ్చేసరికి న్యూ లైన్ క్యారెక్టర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చూద్దామండి. ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఈ టేబుల్లో ఇంకొక రో అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం మనం. ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్ ఆఫ్, నేమ్ వచ్చేసరికి హలో వరల్డ్ అని ఇస్తున్నాను నేను. హలో, ఇలా కోడ్స్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత 2 పైప్ క్యారెక్టర్స్, ఆ తర్వాత CHR(10) అండ్ 2 పైప్ క్యారెక్టర్స్. దెన్ మళ్ళీ కోడ్స్, అంటే మన టెక్స్ట్ ఏదైతే ఉందో అది కోట్లో పెట్టాలి, న్యూ లైన్ ఏదైతే ఉందో అది కోట్లో పెట్టకూడదు. కోట్లో పెడితే దాన్ని కూడా స్ట్రింగ్ అనే అనుకుంటుంది. అదొక స్పెషల్ క్యారెక్టర్స్ అని మన సిస్టమ్కి తెలియదు. కాబట్టి మనం రాసుకునే లిటరల్స్ అన్నీ కూడా కోట్స్లో పెట్టాలి. ఈ న్యూ లైన్ క్యారెక్టర్ని కోట్స్లో పెట్టకూడదు అనమాట. ఓకే, అండ్ 6 ID 6 ఒక రో ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రో అనేది ఎట్లా ఉందో చూద్దాం.
చూడండి హలో వరల్డ్ అనేది 2 లైన్స్లో వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని మనం సెలెక్ట్ చేద్దాము. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో వచ్చేసరికి కోట్స్ తీసేసేసి CHR ఆఫ్ 10 అని ఇవ్వండి. అంటే న్యూ లైన్ క్యారెక్టర్ దే వాల్యూ అయినా ఎన్కౌంటర్ అయితే ఆ వాల్యూ తరపున ఉన్నటువంటి రో మనకి డిస్ప్లే చేస్తుంది. చూడండి హలోలోనే కదా మనకి న్యూ లైన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి అదే డిస్ప్లే చేసింది అనమాట. ఓకే, అండ్ మనం అనుకున్నాం కదా, ఒకవేళ దీనికి ముందే ఏమైనా ప్యాటర్న్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఎలా ఇవ్వాలంటే దాన్ని కోట్స్లో ఇచ్చుకోవాలి. ఓకే, A to Z స్టార్ కానీ ప్లస్ కానీ ఆ తర్వాత వచ్చే దీన్ని పైప్ సింబల్స్ పెట్టాలి, ఎందుకంటే రెండింటిని కలపాలి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ అంటే దీన్ని బట్టి ఏంటంటే మధ్యలో మనకి న్యూ లైన్ క్యారెక్టర్ ఉండాలి, క్యారెక్టర్స్ అటు ఇటు ఉండాలి, మధ్యలో న్యూ లైన్ క్యారెక్టర్ ఉండాలి అని చెప్పేదానికి ఇలా యూస్ చేస్తామన్నమాట. చూడండి మళ్ళీ హలో వర్డే సెలెక్ట్ అయ్యి వచ్చింది. ఈ రెండు ఒకటే. నేనేం చెప్పానంటే న్యూ లైన్కి ముందు కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి ఖచ్చితంగా, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ కానీ ఉండొచ్చు. దాని తర్వాత కూడా ఖచ్చితంగా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ కానీ ఉండొచ్చు అని చెప్పాను. ఇలా కాకుండా మనం ఒకసారి ఏం చేద్దామంటే దీన్ని సాటిస్ఫై అయ్యేలాగా మనము ఉత్తి హలో పెట్టి న్యూ లైన్ క్యారెక్టర్ పెడతాము. అప్పుడు ఈ క్వరీకి ఉత్తి CHR ఆఫ్ 10కి ఎటువంటి డిఫరెన్స్ వచ్చిందో చూద్దాము. ఇన్సర్ట్లో వచ్చేసరికి ఈ వరల్డ్ తీసేద్దాము, ఉత్తి న్యూ లైన్ క్యారెక్టర్ అనమాట. దీన్ని 7 చేద్దాము, ఒక రో ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా కనిపిస్తుందో చూద్దాము. చూడండి హలో ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి వచ్చేసరికి 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఆ క్వరీ చూద్దాము. ఉత్తి న్యూ లైన్ క్యారెక్టర్ ఇస్తే ఏమొస్తుందో చూద్దాము. ఓకే, ఉత్తి న్యూ లైన్ క్యారెక్టర్ ఇస్తే ఈ రెండిట్లోనూ న్యూ లైన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి 2 సెలెక్ట్ అయ్యి వచ్చాయి. కాదు, ఇందాక మనం క్వరీ పెట్టుకున్నాం కదా, మధ్యలో మాత్రమే మనకి స్పేస్ ఉండాలి అనేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏ సెలెక్ట్ అయ్యి వస్తుందో చూద్దాం. చూడండి ఒకటే సెలెక్ట్ అయ్యి వచ్చింది. ఖచ్చితంగా న్యూ లైన్ క్యారెక్టర్కి ముందు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉండాలి, దాని తర్వాత కూడా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ ఉండాలన్నమాట. దీనికి లేవు కదా, దీనికి ముందున్నాయి కానీ వెనకాల న్యూ లైన్ క్యారెక్టర్ తర్వాత లేవు కాబట్టి ఇది సెలెక్ట్ అయ్యి రాలేదన్నమాట. ఓకే, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లైక్తో నేను ప్యాటర్న్స్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి వీటితో కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ కదా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది, అందుకే నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 దాకా చేశానమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి దీని మీద ఎక్సర్సైజ్ వీడియో చేద్దామండి. కొన్ని తీసుకొని చేద్దాము ఊరికే అట్లా. అండ్ మ్యాచింగ్ ప్యాటర్న్స్, ఓకే, మ్యాచింగ్ ప్యాటర్న్స్ కూడా చెప్పుకోవాలండి మనము. మ్యాచింగ్ ప్యాటర్న్స్ కూడా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మ్యాచింగ్ ప్యాటర్న్ అని ఇంకొకటి ఉంటుంది, మీకు ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను నేను. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ది కాలం, సెకండ్ది వచ్చేసరికి ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాచింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాము అండ్ కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేవి చేద్దాము. ఓకే, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఆల్.